నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు తరంగిణి ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్లో నిర్వహించిన 300 కాపు బంధువుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. సంఘం సభ్యులు కుల బాంధవులు తరలి రావడంతో క్యాంపు కార్యాలయం సందడిగా మారింది. కంది శ్రీనివాసరెడ్డి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారిని సాదరంగా ఆహ్వానించారు. వారితో ఆత్మీయంగా భేటీ అయ్యారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తీపి గుర్తులను పదిలపరుచుకోవడానికి ఫోటోలు దిగారు. అతిథులందరికీ కంది శ్రీనివాసరెడ్డి విందు భోజనం ఏర్పాటు చేశారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నిర్మల్ టౌన్లోని ఈద్గామ్ గ్రామ్ చౌరస్తా వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఈద్గామ్ చౌరస్తా వద్ద బండి సంజయ్కి ఘన స్వాగతం పలికారు. బండి సంజయ్ పై పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గుడిహత్నూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. దాదాపు 150 మంది బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ మండల కన్వీనర్ బ్రహ్మానందం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు టీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను కాపాడుకునే దిశగా యువత చైతన్యం అవ్వాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని దోభి కాలనీలో శ్రీ నవ చైతన్య యూత్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.
స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 5 లక్షలు మంజూరయ్యాయని తన వంతుగా కూడా సహకారం అందిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత యువత భవిష్యత్తుకు అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రైవేట్ పరిశ్రమలు ఏర్పాటు చేసి 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో ఐటీ పరిశ్రమను ఏర్పాటు చేసి సంవత్సరానికి 1000 ఉద్యోగాలు కల్పించేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇంకెవరైనా పెద్దలు మర్చిపోతే క్షమించగలరు. ఎన్నికలప్పుడు మనం ఇష్టం ఉన్నటువంటి పార్టీకి మనం ఓటు వేసుకుంటాం. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు విలువ అనేది చాలా ముఖ్యం. ఓటు హక్కు వచ్చినటువంటి ప్రతి ఒక్క ఓటరు మహాశయులందరూ కూడా వాస్తవాన్ని అర్థం చేసుకొని ఒక డిబేట్ జరగాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే మేము రాజకీయంగా చాలా మాట్లాడుతాం. మా పార్టీ గొప్పదని మేమంటాం, వేరే పార్టీ వాళ్ళు మా పార్టీ గొప్పదని వాళ్ళు అంటాం. కానీ నేను మీ యువజనులతోటి విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీలో పరమ పూజ్య బాజీరావు బాబా పుణ్యతిథి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డితో పాటు భారీ సంఖ్యలో హాజరైన భక్తులు భక్తి శ్రద్ధలతో బాబా పూజా కార్యక్రమాలు, పల్లెక్కి సేవలో పాల్గొన్నారు. ప్రధాన వీధుల గుండా డప్పు వాయిద్యాలు, భజన కీర్తనలతో శోభాయాత్ర చేశారు. కంది శ్రీనివాసరెడ్డి బాబా పల్లకిని మోశారు. బాబా బోధనలకు ప్రభావితులై మద్యం, మాంసానికి దూరంగా భక్తులు సన్మార్గంలో పయనిస్తున్నారని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన భక్తులే కాకుండా ప్రతి ఒక్కరూ బాబా చూపిన మార్గంలో నడవాలని హితబోధ చేశారు. బాజీరావు బాబా గారు 90 సంవత్సరాలు బతికిండ్రు. వారు మన ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు, బాజీరావు బాబా గారికి ఆదిలాబాదు, చంద్రపూరు, యావత్మాలు, నాందేడు ఈ 4 జిల్లాల్లో 17 లక్షల మంది భక్తులున్నారు బాజీరావు బాబా గారు. 17 లక్షలు. వారు మన ఆదిలాబాద్ జిల్లా బెదోడ గ్రామంలో పుట్టడం మన అందరి అదృష్టం. బెదోడ గ్రామంలో పుట్టి ఈ ప్రాంతం నుంచి ఆధ్యాత్మిక బోధనల్ని, ప్రవచనల్ని, భక్తిని ఈ ప్రాంతమంతా విస్తరించినటువంటి ఒక గొప్ప వ్యక్తి బాజీరావు బాబా. ఆయన చెప్పిన బోధనల్లో ముఖ్యమైనది అందరం కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మానవ సేవయే మాధవ సేవ, అంటే మనిషికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టు అని చెప్పిండు బాజీరావు బాబా గారు. అట్లనే బాజీరావు బాబా గారు మనిషిని మనిషిలాగా చూడాలని చెప్పిండు. అంటే ఇతనికి డబ్బు ఉన్నది, ఇతనికి డబ్బు లేదు, ఇతని దగ్గర పైసలు ఉన్నాయి, ఇతని దగ్గర పైసలు లేవు, ఇతను పేదోడు, ఇతను గరీబోడు, ఇతను గొప్పోడు అన్నటువంటి భేదభావం లేకుండా మనిషిని మనిషిలాగా చూడమని చెప్పిండు బాజీరావు బాబా గారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఇవాళ నిర్మల్ జిల్లాలో కొనసాగుతుంది. నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామ బ్రిడ్జ్ వద్ద బండి సంజయ్కి బీజేపీ నాయకులు మాజీ కౌన్సిలర్ నూతుల భూపతిరెడ్డి
స్వర్ణవాగులో నుండి తెప్ప ఏర్పాటు చేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండి సంజయ్ తెప్పలో ఉన్నటువంటి భూపతి రెడ్డికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల సీఎం రావు గార్డెన్లో నైజాం విముక్త స్వర్ణోత్సవ సంబరాలు అంబరనంటాయి. ఆర్ఎస్ఎస్ జిల్లా సంచాలక సభ్యులు గోవిందరాజు, మహాజన జితేందర్, నూకల విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్టులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజాం పాలనలో జరిగిన దాష్టికాలను వివరించారు. నైజాం అకృత్యాలకు తెలంగాణ ప్రాంతం తీవ్ర ఇబ్బందులు పడిందన్నారు. గోవిందరాజు వెట్టి చాకిరి, బానిసత్వం గ్రామాలలో ఉండేదని మహాజన జితేందర్ తెలిపారు. నైజాం నుంచి 1948 సెప్టెంబర్ 17న ఆనాటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన సైనిక చర్యతో నిజాం నుంచి విముక్తి లభించిందని నూకల విజయ్ కుమార్ పేర్కొన్నారు. తయారు చేసినటువంటి ప్రక్రియలో అగ్రగామిగా ఉన్నటువంటి కళాశాల ఉపన్యాసక బృందం, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయ గురుదేవులారా మీ అందరికీ కూడా నా నమస్కారం. యువతరం నవతరం మనతరం వందే మాతరం అంటూ ఈ యొక్క కార్యక్రమంలో కేరింతల నడుమ ఆనందోత్సవాల నడుమ పాల్గొన్నటువంటి చిరంజీవులైనటువంటి విద్యార్థి బృందానికి ఆశిస్తున్నాను. మనమంతా కూడా మన అమూల్యమైన సమయాన్ని వెచ్చించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రను సన్నద్ధం చేసేందుకు ఖానాపూర్ పట్టణంలో యాత్ర ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. విజయవంతంగా ఖానాపూర్లో సంజయ్ పాదయాత్ర పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 8 ఏళ్లుగా ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్నారు. ఈ 5వ విడత పాదయాత్రని నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ప్రారంభించి ఖానాపూర్ అసెంబ్లీ కేంద్రానికి 6వ తేదీ మధ్యాహ్నం ఈ యాత్ర యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజలు ఏవైతే ఆకాంక్షలు నెరవేరాలనుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిరో ఏ ఒక్క వర్గం యొక్క ఆశలు ఆకాంక్షలు నెరవేరకుండా గత ఏడాది ఆగస్టు యువత సేవా కార్యక్రమాలలో ముందుండడం అభినందనీయమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. స్థానిక కేఆర్కే కాలనీలో గల వృద్ధాశ్రమంలో అమన్ ఫౌండేషన్ సౌజన్యంతో వృద్ధులకు దుప్పట్లు, స్వెట్టర్లు పంపిణీ చేశారు. సమాజంలో సేవ చేయాలనే సంకల్పంతో యువత ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే రామన్న అన్నారు. భవిష్యత్తులోనూ ఇదే విధమైన స్ఫూర్తిని చాటుతూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అమన్ ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. సమాజంలో మానవత్వం ఉన్నటువంటి సేవా దృక్పథం ఉన్నటువంటి కొంత పేదవాళ్లకు సాయం చేయాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇలా అమన్ ఫౌండేషన్ అనే ఆదిలాబాద్లో మరి అరాఫత్ ఖాన్ బైసాబ్తో పాటు మిగతా వాళ్ళ సెక్రటరీస్ వాళ్ళ సభ్యులు అమన్ ఫౌండేషన్ ఆదిలాబాద్ వాళ్ళు మీకు ఈ చలికాలం బ్లాంకెట్స్ షెటర్స్ ఇస్తున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని చాందాటి గ్రామంలో అయ్యప్ప స్వామి పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. బెల్లూరి అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారి మూర్తి గురుస్వామి నేతృత్వంలో సాయి దూబే పూజలు నిర్వహించి పల్లకి సేవలు ప్రారంభించారు.
గ్రామంలోని వీధుల గుండా కన్నుల పండుగగా ఈ పల్లకి శోభాయాత్ర కొనసాగింది. గ్రామ మహిళలు హారతులతో పల్లకికి స్వాగతం పలికారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ కాలనీ అయ్యప్ప శరణు ఘోషతో మారుమోగింది. కాలనీకి చెందిన పడాల దేవేందర్ గౌడ్ స్వామి ఆధ్వర్యంలో గూడెం గురుస్వామి చక్రవర్తుల పురుషోత్తమాచారి అయ్యప్ప మహాపడిపూజను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. పడిపూజకు చుట్టుప్రక్కల గ్రామాల నుండి అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వాములు ఆలపించిన భక్తి గీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలోని పార్టీ కే గ్రామానికి వెళ్లే రహదారి అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రానికి చేరుకోవడం అంటే కత్తి మీద సాములత మారింది. ఏళ్లు గడుస్తున్నా కనీసం గ్రామం నుండి మండల కేంద్రానికి, జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం కల్పించలేకపోతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఉన్న 2 రోడ్డు మార్గాలు చెడిపోవడంతో గ్రామస్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. కిలోమీటర్ నడిచిపోవాలంటే భయం అనిపిస్తుంది. వాళ్ళకు ఆడపిల్లలు ఉన్నారు. ఎన్నిసార్లు గవర్నమెంట్కు నివేదించిన, కలెక్టర్ నివేదించినా కూడా దీని మీద దృష్టి ఎవరు సాధిస్తలేరు. మా పార్టీకేలా ఘోరంగా ఉన్నది. వర్షాకాలం కానీ మాకు రోడ్ల ప్రాబ్లమే. ఏ విధంగా ఉన్న సమస్య? ఏ విధంగా సమస్యనైతే వర్షాకాలము పిల్లగాళ్ళకు స్కూల్కు పోలా, మేడిగూడకు నడిచి మళ్ళా సైకిళ్ళతోటి పోరాదు. మస్తు ఇబ్బంది ఉన్నది. పాపం బండలేసిండు ఎంపీటీసీ అతడు. ఘోరము బండలేసి ఇంకా ఇబ్బంది అట్లా వేసిందే. రామాయి మీదుగా సాత్నాల వాగు దాటి వెళ్తే జిల్లా కేంద్రం 13 కిలోమీటర్లలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం గ్రామస్తులే స్వచ్ఛందంగా శ్రమదానం చేసి తాత్కాలిక వంతెనను నిర్మించుకుంటున్నారు. ఇక వర్షాకాలంలో ఈ వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోతుంది. దీంతో గ్రామస్తులు రెండో దారైన మేడిగూడ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా పూర్తిగా గుంతలమయంగా ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నా రోడ్డు సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిందని వాపోతున్నారు. మా పార్టీకేలా ఘోరంగా ఉన్నది. వర్షాకాలం కానీ మాకు రోడ్ల ప్రాబ్లమే. ఏ విధంగా ఉన్న సమస్య? ఏ విధంగా సమస్యనైతే వర్షాకాలము పిల్లగాళ్ళకు స్కూల్కు పోలా, మేడిగూడకు నడిచి మళ్ళా సైకిళ్ళతోటి పోరాదు. మస్తు ఇబ్బంది ఉన్నది. పాపం బండలేసిండు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమీపంలోని మైదానంలో కేపీఎల్ సీజన్ క్రికెట్ టోర్నమెంట్ ఆటల పోటీలను ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, సిఐ అజయ్ బాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గత 20 సంవత్సరాల క్రితం కేకే రావు టోర్నమెంట్ ఖానాపూర్లో నిర్వహించడం జరిగిందన్నారు. నేడు యువకులంతా కలిసి ఖానాపూర్లో అన్ని ప్రాంతాలలోని యువకులను మూకుమ్మడిగా చేసి పండుగ వాతావరణాన్ని నెలకొల్పడం హర్షణీయమన్నారు. యువత పెడదారిన పోకుండా ఆటలు పాటలతో ఉత్సాహాన్ని కనబర్చాలని అంకం రాజేందర్ సూచించారు. అంటే ఒక మోటివేషన్ లాగా ఉంటది, దానికి స్పోర్ట్స్ అనేది తోడ్పడతాయి. అదేవిధంగా ఇప్పుడు చూస్తుంటే మనకు చాలా కాలం నుంచి కరోనా వచ్చినప్పటి నుంచి చూస్తుంటే చాలా మంది యువత ఇళ్లలోకి వచ్చేసి గాంజా, డ్రగ్స్, డైలీ మందుకు అలవాటు కావడం జరిగింది. అలాంటివి కాకుండా ఇలాంటి స్పోర్ట్స్ అనేది అలవాటు అయినట్టయితే వాళ్ళకు శారీరకంగా కాకుండా మానసికంగా కూడా చాలా మార్పులు రావడం జరుగుతుంది. ఇప్పుడు చాలా జాబ్స్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ టోర్నమెంట్ దాదాపు వాళ్ళందరికీ ఉత్సాహంగా అంటే ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో చేరేవారికి కూడా ఒక శుభ అవకాశం. ఇప్పుడు ఈవెంట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. దీనివల్ల ఫిజికల్ ఫిట్నెస్ కూడా వస్తుంది. స్పోర్ట్స్ వల్ల దానికి ఆదిలాబాద్ జిల్లా బేల మండలం మణియార్పూర్ కొబ్బై గ్రామంలో భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ బాజీరావు బాబా భవ్య జ్ఞానేశ్వరి పారాయణ సప్తాహ వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారు. బాబా భక్తులు బాజీరావు బాబా పల్లకిని ప్రధాన వీధుల గుండా డప్పు వాయిద్యాలు, భజన కీర్తనలతో శోభాయాత్ర చేశారు. బాబా చూపిన మార్గంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ సప్తాహ కార్యక్రమాన్ని కలిసికట్టుగా ఉత్సాహంగా జరుపుకుంటున్నామని గ్రామ సర్పంచ్ వాడ్కర్ తేజ్రావు తెలిపారు. చివరి రోజు దహీ హండి కాలతో మండలంలోని వివిధ గ్రామాల బాజీరావు బాబా భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా ముగించుకుంటామని పేర్కొన్నారు. मण्यारपूर या गावामध्ये आज 20 वर्ष झाले आमच्या गावात सतत ब्रह्मनिष्ठ सद्गुरू बाजीराव महाराज यांच्या कृपा आशीर्वादाने हा भव्य दिव्य असा ज्ञानेश्वरी पारायण सप्ताह तो दरवर्षी आम्ही सर्व ग्रामवासी मिळून अति आनंदाने, अति उत्साहाने सर्व मिळून खूप सुंदर अशा पद्धतीने आम्ही हा कार्यक्रम करत आहोत. आणि या कार्यक्रमाची रूपरेषा दारूबंदी, नशा घेणार नाही, मांस मटण खाणार नाही असे व्यसनमुक्तीचा हा कार्यक्रम आहे. आणि हा कार्यक्रम ब्रह्मलीन सद्गुरू बाजीराव महाराज होते तेव्हापासून हा कार्यक्रम. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ అలుపెరగని పోరాటం చేస్తోందని ఎంఆర్పీఎస్ గౌరవ అధ్యక్షులు అడెల్లు అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 100 రోజులలో ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని బీజేపీ నాయకులు ఇచ్చిన హామీని విస్మరించారని అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న చలో ఢిల్లీ మాదిగల లొల్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. చలో ఢిల్లీ మాదిగల లొల్లి అని ఈ కార్యక్రమము డిసెంబర్ 19వ తారీఖున జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున మాదిగలు అన్ని రాష్ట్రాల నుంచి తరలి రావాలని చెప్పేసి కోరుతూ, మరి అదేవిధంగా ఏదైతే ఈ ఎంఆర్పిఎస్ టీఎస్ ఉద్యమము 28 సంవత్సరాలు కాబోతున్నా మరి ఏ ప్రభుత్వాలు సుగా ఏబిసిడి వర్గీకరణ గురించి స్పందన లేక మమ్మల్ని అనగదొక్కుతూ అన్ని ప్రభుత్వాలు మోసం చేస్తూ వస్తూనే ఉన్నాయి. జాతీయ నూతన విద్యా విధానం ముసుగులో విద్యను కార్పొరేట్ పరం చేసే కుట్ర జరుగుతోందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి అశోక్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం టీఏవీఎస్ జిల్లా 2వ మహాసభలు నిర్వహించారు. ఆదివాసీ అమరవీరుల చిత్రపటాలకు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ముస్రం రాజు, పూసం సచిన్ నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానం లోపభూయిష్టంగా ఉందని, దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మెజారిటీ పేదలకు విద్య అందని ద్రాక్షలా మారుతుందన్నారు.
అదేవిధంగా గర్ల్స్ కన్వీనర్ నర్మదా. ఆదివాసీ విద్యార్థి సంఘం ఏర్పడినప్పటి నుంచి జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో గిరిజన విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం టీఏవిఎస్గా అనేక పోరాటాలని మనం నిర్వహించాం. ఇక్కడ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ కోసం కావచ్చు, జిల్లాలో ఉన్న సంక్షేమ హాస్టళ్ల సమస్యల కోసం కావచ్చు, గురుకులాల సమస్యలు, స్కాలర్షిప్లు, రీయింబర్స్మెంటు, అదేవిధంగా అద్దె హాస్టల్లో ఉన్న వాటిని సొంత భవనాల కోసం, ఇతర అనేక సమస్యలపైన తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం పోరాటాన్ని నిర్వహించింది. ఆదివాసుల కోసం, గిరిజనుల కోసం కల్పించినటువంటి ఎన్నో హక్కుల్ని కూడా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని కేబీ కాంప్లెక్స్లోని మీటింగ్ హాల్లో తెలంగాణ గిరిజన జర్నలిస్టుల సమ్మేళనం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు తిరుపతి కార్యదర్శి రవినాయక్, వసంత తుకారాం, నారాయణలు పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్లోని నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా కమిటీలను ఎన్నుకున్నారు. ఈ మీటింగ్లో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల కమిటీలను ఎన్నుకున్నారు. కొత్త కమిటీలకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ట్రైబల్ జర్నలిస్టుల సంక్షేమం కోసమే మేము ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలి, అదేవిధంగా గిరిజన బంధును ఏర్పాటు చేస్తే అందులో గిరిజన జర్నలిస్టులకు మొదట్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో ఆదిలాబాద్, నిర్మల్, అదేవిధంగా మంచిర్యాల, ఆసిఫాబాద్ ఈ 4 జిల్లాలకు సంబంధించి 2 కమిటీలను తెలంగాణ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పుప్పాల హనుమాన్ వీధిలో విషాదం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన దుకాణపు రేణుక భర్త రాజబాబు పిల్లలు ఇంట్లో లేని టైంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతురాలు గృహిణి కాగా భర్త రాజుబాబు బట్టల దుకాణంలో పనిచేస్తూ 2 ఆడపిల్లల్ని పోషిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇదే తరుణంలో రేణుక ఆత్మహత్యకు పాల్పడడం కుటుంబంలో విషాదాన్ని నింపింది. మృతికి గల కారణాలు తెలియరాలేదు. సూసైడ్ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పైపు కట్టిన కటింగ్ పోయినా కటింగ్ చేయించుకున్నా అచ్చరా కలర్ టికెట్ కలర్ లేదన్న అంటే ఇంటి వేసుకోండి నేను కొనుక్కున్నా వచ్చి ఇంట్లో అంటే నేను దగ్గర 11 గంటలకు వెళ్ళా ఇంట్లో నుంచి కిటానా లేడు కిటాడ కొడుకులు ఇద్దా లేట్ అయితే అన్నీ కూర్చో ఉన్నా వచ్చినాక కటింగ్ చేయించుకున్నా కిటానా కటింగ్ చేసి నేను 10 గంటలు వేసిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాసేవా భవన్లో గ్రాండ్ గా 300 కాపుల ఆత్మీయ సమ్మేళనం. 300 కాపులకు అండగా ఉంటారని కంది శ్రీనివాసరెడ్డి వెల్లడి. నిర్మల్ టౌన్ కు చేరుకున్న బండి సంజయ్ పాదయాత్ర. ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు. శివాజీ విగ్రహానికి నివాళులర్పించిన బీజేపీ స్టేట్ చీఫ్. యూత్ భవనానికి ఎమ్మెల్యే భూమి పూజ. ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం. భాగ్యనగర్లో బాజీరావు బాబా పుణ్యతిథి వేడుకలు. పల్లకి సేవలో పాల్గొన్న బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి. మంచిర్యాలలో ఆత్మహత్యకు పాల్పడిన వివాహిత. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్. కేసు నమోదు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమా న్యూస్. నిజం కోసం, జనం కోసం. మన యాసల మన భాషల